హలో అండి అందరికీ. డే 5కి స్వాగతం. నేను నిన్న మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి బయటికి రాంగానే ఇలా ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే అయిందనమాట. అంటే హ్మ్. మాకు స్టెప్స్ పక్కనే ఒక చెట్టు ఉంటుందనమాట. ఇదైతే ఆల్ స్పైసెస్ మొక్క అంటారు కదా! అది యాక్చువల్‌గా లవంగాలు అని చెప్పి ఇచ్చారు. కాకపోతే అది ఆల్ స్పైసెస్ మొక్క అంట. ఈసారి ఫుల్‌గా డీటెయిల్‌గా చూపిస్తాను నేను మీకు చెట్టయితే. అయితే ఆ చెట్టు పైన చిన్న చిన్న పక్షులనమాట గూడు కట్టుకుంటున్నాయి. ఎంత చిన్నగున్నాయో అవి. ఆ బర్డ్స్ నేమ్ ఏంటనేదైతే నాకు తెలీదు గానీ, అక్కడ దగ్గర నుండి చూస్తే డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి నేను మెల్లగా సైడ్ నుండి కిందకొచ్చేసి కింద నుండి వీడియో తీసా అనమాట. చాలా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా హాట్ వాటర్ తాగా అనమాట. నార్మల్‌గా అయితే నేను లేవగానే బ్రష్ చేయకుండా, ఏం చేయకుండా ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగేస్తా. చల్లనీళ్ళే బాటిల్‌లో నైట్ పెట్టుకున్న వాటరే తాగేస్తా అనమాట. కొంచెం వెయిట్ లాస్ అది అవ్వాలి అంటే మార్నింగ్, మార్నింగ్ కొంచెం గోరువెచ్చని వాటర్ తాగితే మంచిది కదా హెల్త్‌కి. అందుకని చెప్పేసి నిన్నటి నుండి అయితే స్టార్ట్ చేశా అనమాట. కొన్ని హాట్ వాటర్ తాగడానికి. అలా కూర్చొని హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఆహ్, హెయిర్‌కి ఆయిల్ అప్లై చేశాను. ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ రోజ్‌మెరీ యూజ్ చేసి హెయిర్ ఆయిల్ అయితే చేసుకున్నాను. ఒక్కొక్కసారి రోజ్‌మెరీ, ఇంకా భృంగరాజ్, ఇంకా ఉసిరి ఇవన్నీ కలిపి చేస్తాను. ఆహ్, అది వేరే ఆయిల్ ఉంది. ఓన్లీ రోజ్‌మెరీ ఆయిల్ మాత్రం చేశా అనమాట. రోజ్‌మెరీ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అది ఉంటుంది. హెయిర్ ఫాల్ అది తగ్గుతుంది కదా! కానీ చాలా బావుంటుంది. చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుందనమాట. ఈ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. నేను ఒక 2, 3 డేస్‌కైతే కంపల్సరీ హెయిర్‌కైతే ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా మసాజ్ చేసుకుంటా అనమాట. తర్వాత ఇంగోండి ఇక్కడైతే టీ అది పెట్టుకొని ఇంకో పక్క నూడిల్స్ అది స్టార్ట్ చేశా అనమాట. ఇది అయితే నో మైదా అండ్ నో యాడెడ్ ఆయిల్స్ అవి అనమాట. కొంచెం హెల్తీ అని చెప్పేసి ఈ నూడిల్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. ఓన్లీ గోధుమలతో చేసిన నూడిల్స్ అనమాట. కొంచెం మనం తినే జంక్‌లోనే కొంచెం హెల్తీ చూసుకుంటే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి నేనైతే అది తీసుకున్నా అనమాట. అసలు ట్రై చేద్దాం అని చెప్పేసి చిన్న ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నా. అయితే చాలా బావుంది టేస్ట్ అయితే. ఇదిగోండి నేనెలా చేస్తా అనేదైతే మీకు చూపిస్తాను ఈ నూడిల్స్. చూడండి. ముందైతే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఉప్పు అనేది వేసా అనమాట. అవి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నూడిల్స్ అందులోకి వేసేసి మామూలుగా ఇన్‌స్టంట్ నూడిల్స్ అయితే ఒక 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం గోధుమ పిండి కదా! కొంచెం టైం పడుతుందనమాట. నేను 6 మినిట్స్ వరకు అయితే కుక్ చేశాను. సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు. చాలా బాగా కుక్ అయింది. అంటే మామూలు నూడిల్స్ అయితే మైదా నూడిల్స్ అయితే అతుక్కుంటాయి గదా! ఒకటికొకటి అతుక్కుంటాయి, చిమిడిపోతాయి కూడా మంట ఎక్కువైతే. ఇది అలా ఏం అవ్వలేదనమాట. ఒక 6 మినిట్స్ వరకు కుక్ చేస్తే చాలా బాగా కుక్ అయింది. తర్వాత ఇదిగోండి ఇలాగా వెజ్జీస్ అయితే కట్ చేసేసుకున్నా. క్యారెట్, హ్మ్, ఆనియన్, మిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర. ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నా అనమాట. అది ఒక ఎగ్‌లో అదే 2 శనగల గుడ్డు అంటారు కదా! అలా ఉందనమాట. అది 2 ఎగ్స్ తీసుకొని హ్మ్. ముందు మంచిగా ఇలా గిలకొట్టేసుకున్నా అనమాట. తర్వాతయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేశాను. నేనెలా చేస్తా అనేదైతే చూపిస్తున్నా. నాకైతే చాలా టేస్టీగా వచ్చాయనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఈ టేస్ట్ రాదు. చాలా టేస్టీగా వచ్చింది నిన్నైతే. చాలా కొంచెం చేసుకున్నా కదా! అందుకోసం. ఆయిల్ వేశాను. ఆయిల్ వేసిన తర్వాత క్యారెట్ ఇంకా తీసుకున్నవన్నీ ఏసేసా అనమాట. క్యారెట్, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి. మీ దగ్గరుంటే క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ అలాంటివి. నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నవైతే ఏసుకున్నాను. నాకు అల్లం టేస్ట్ అయితే చాలా ఇష్టమనమాట. అందుకు కొంచెం అల్లం ముక్క కూడా వేశాను నేను. ఇవి మంచిగా కుక్ చేసుకోవాలి. ఫ్రై అయ్యే వరకు సాఫ్ట్‌గా కుక్ అవ్వాలనమాట క్యారెట్ అయితే. అందుకోసం ముందుగానే సాల్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. మరీ సాఫ్ట్‌గా కుక్ అవ్వక్కర్లేదు కానీ క్యారెట్ అవి. తర్వాత ఇదిగోండి ఇలా ఎగ్ అయితే వేసేసాననమాట. వేసేసి ఒక 3 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత నేను దాన్ని కలుపుతున్నాను. కొంచెం ఎగ్ అయితే కొంచెం పెద్దగా ముక్కలుంటేనే బావుంటదనమాట. ఇదిగోండి తర్వాత నూడిల్స్ కూడా ఇందులో వేసేసి
ఆ ప్యాకెట్‌లో ఉన్న మసాలా ఉంటుంది కదా! అది మాత్రం వేశాను. ఇంకా ఉప్పు, ఇంకా కొంచెం కారం కూడా వేశా అనమాట. ఇంట్లో చేసిన మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మా అమ్మ చేసేది ఉంటది. కాకపోతే నేను అవైలబుల్‌గా లేదని చెప్పేసి వేయలేదనమాట. కొంచెం కారం కూడా వేసుకొని నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా బాగుంది నిన్నైతే టేస్ట్. తర్వాత అది తినేసిన తర్వాత ఆవుల దగ్గర కొంచెం వర్క్ ఉంటే అది చేసుకొని వాటికి ఫీడ్ చేయడం, గడ్డి వేయడం, ఇంకా కొంచెం వాటర్ అది పెట్టడం, ఎండొచ్చిందో లేదో చూసుకొని వాటిని ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటా అనమాట. తర్వాత ఇంకా లంచ్ కూడా తినేసాను. మా అమ్మ హ్మ్. తోటకూర ఫ్రై చేశారు. తర్వాత ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయిన తర్వాత ఒక టీ తాగేసి మళ్ళీ ఉమ్, పని మామూలే గదా! నెక్స్ట్ ఉలవలవి ఉడకబెట్టిన తర్వాత వాటిని చల్లార్చిన తర్వాత ఇలా మెదిపేసుకొని ఆవుకి ఫీడ్ చేసి పాలు తీసేసామనమాట. ఈ అంటే 2 ఆవులున్నాయి. దానికి కొంచెం, దీనికి కొంచెం గదా! అందుకు కొంచెం అందులో వేస్తున్నా అనమాట. వేరే దానికి అది. ఎవరు పడ్డ వాళ్ళకి పంచాలి గదా! అందుకని చెప్పేసి అలా వేశా. ఇంకా నిన్న ఈవినింగ్ వీడియో అది ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేశా అనమాట. డే 4 వ్లాగ్ అయితే నేను నిన్న ఈవినింగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేటప్పటికి ఒక 7 అట్లా అయితది. మాకు నెట్వర్క్ అది చాలా ప్రాబ్లమ్ అనమాట. అందుకే కాస్త లేట్ అవుతుంది. అందుకే ముందుగానే నేను ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసిన ఒక 1 అవర్ పైనే పడుతుందనమాట. నెట్వర్క్ అది సరిగ్గా లేక. ఇదిగోండి తర్వాతయితే ఇంకా నెక్స్ట్ ఆవుకది ఫీడ్ చేసేసి చూడండి అది అసలు వెయిట్ చేయట్లేదు. పెట్టు, పెట్టు, పెట్టు అని అంటుందనమాట. కొంచెం వీడియో అది కదిలిపోతుంది. నేనే తీసుకున్నా అనమాట. ఇంకా దోమలైతే చాలా ఎక్కువున్నాయి నిన్నైతే. పొగ పెడతాం, పొగదారి పొగదే, దోమల దారి దోమలదే అన్నట్టయిపోతుంది. ఇదిగోండి నెక్స్ట్ ఇలా పాలైతే తీసేసాననమాట. మా అమ్మని తీయమన్న వీడియో. పొగ పెట్టాము దోమల కోసం అని చెప్పి. అదేమో నా కళ్ళలోకి వస్తుందనమాట. మళ్ళీ తర్వాత దాన్ని తీసి పక్కకైతే పెట్టింది. కొంచెం ఎర్లీగానే తీయడం స్టార్ట్ చేయాలి ఇంకా. అంటే ఎక్కువ దోమలు కుట్టేస్తున్నాయనమాట. ఈవినింగ్ 5, 5:30 లోపు తీసేస్తే ఇంత బాధుండదు దోమలవి. మాకేమంటే ఇలా 6, 6:30, 7 అలా ఆ టైంలోనే అలవాటయిందనమాట. ఇంకా అదే టైంకి తీస్తున్నాము. ముందు స్టార్టింగ్‌లో అయితే ఒక 5, 5:30కి అలా తీసేసేవాళ్ళం. మా అమ్మ ఇక్కడ వీడియో తీస్తూ చూడమంటుందనమాట. అటు చూసాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి మా అమ్మ అయితే రాగి జావ చేశారు. రాగి జావ తాగేసిన తర్వాత ఇవాళటి వీడియో ఎడిట్ చేసేసి పడుకున్నా అనమాట అంతే. ఓకే. మరి నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. చూస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. బాయ్.